దేవునికి స్తోత్రం. ఈరోజు జీవాధిపతి అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సజీవ వాగ్దానం. నీతిమంతుని నోరు జీవపు ఊట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. ప్రియా జీవాధిపతి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం దీవుళ్ళు మీకు, మీ బిడ్డలకు, మీ కుటుంబ సభ్యులకి కలుగునుగాక. దేవాది దేవుడు మీకు సంపూర్ణమైన జయవిజయం అనుగ్రహించి శాంతియుతమైన కార్యాభివృద్ధిని జరిగించి ఆశీర్వాదాలతో నింపునుగాక. దేవుని బిడ్డలారా, మీ ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే మీరు వాట్సాప్ ద్వారా తెలియపరచండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఇంతవరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకి దేవునామానికి మహిమార్థంగా ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి. నీతిమంతుని నోరు జీవపు ఓట, విశ్వాసపు మాటలు, జ్ఞానోక్తమైన మాటలు. దేవుని బిడ్డలారా, జీవమరణములు మన నాలుకలో ఉన్నవి. నూతనముగా కుటుంబమును కట్టుచున్న యవన దంపతులకు నేనిచ్చే సలహా, మీ నోటి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి అనున్నదే. అనుకోకుండా కోపంతో మాట్లాడట, మండిపడుట, నిందలు మోపుట కుటుంబ ఐక్యతను పాడు చేయుచున్నవి. దేవుని బిడ్డలారా, నేడు అనేకమైన కుటుంబాలు ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాజ్ఞానంతో చక్కగా మీరు ముందుకు సాగండి. మంచి మాటల ద్వారా దేవుని నామానికి మహిమకరంగా, వినువారికి వినసొంపుగా, ఆశీర్వాదకరంగా మీరు ముందుకు రండి. మనం మాట్లాడటకు వేలాది మధురమైన మాటలను ప్రభు దయచేసి ఉండగా హానికరమైన మాటలు మనం ఎందుకు మాట్లాడవలేను? దేవుని బిడ్డలారా, విశ్వాస వాక్యములను ఉచ్చరించండి. దేవుని ప్రేమ మాటలను మాట్లాడండి. క్రీస్తు స్వభావమును వెల్లడి చేయి మాటలను ఉచ్చరించండి. దేవదేవుని బిడ్డలారా, కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలను తిట్టుచూ మనం వినుచున్నాం. దయ్యమని, భూతమని వాళ్ళు పిలుస్తారు. మన బిడ్డలను అలాగ పిలుచడం ద్వారా వారు మనోవేదనకు గురి అవుచున్నారు, సమస్యలిపోచున్నారు. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకమని సామెతలు 12:18 తెలియపరుస్తుంది. మాట్లాడుట ప్రభు మీకు దయచేసిన గొప్ప ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మృతులను మౌన స్థితిలోని దిగిపోవారును మాట్లాడలేరు. దేవుడు మన నోటికి మంచి మాటలు అనుగ్రహించాడు. ఆ మంచి మాటలతో మనం చక్కగా మనం ముందుకెళ్ళాలి. ప్రభు మీకు దయచేస్తున్న మాట్లాడలాడు శక్తిని వాడుకొని మీ జీవితంను కట్టుకొనండి. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొను, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడపెరుక్కునని సామెతలు 14:1 తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, మన దేవుడు మన నోట సంపూర్ణమైన మాట మనకు అనుగ్రహించాడు. దేవుని బిడ్డలారా, మీరు మాట్లాడుతున్నప్పుడు దేవుని నామానికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా, బలహీనులకు ఆరోగ్యాన్ని అనుగ్రహించే మాటలు మీరు మాట్లాడండి. జీవమరణములు నాలుక వశం, దానియందు ప్రీతిపడేవారు దాని ఫలము తిందురని సామెతల గ్రంథం 18:21 వచనం మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మీరు మాట్లాడుతూ సజీవమైన మాటలు, జీవము గల మాటలు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల ద్వారా అనేకులు మీరు బలపరచండి. మీ కుటుంబంలో కూడా మీరు జీవము గల దేవుని గురించిన మాటల ద్వారా మీరు ముందుకు సాగండి. ప్రభు ఎన్నో మధురమైన మాటలు మీ నోట పెట్టాడు. సంపూర్ణమైన మాటలతో ప్రభువునికి మహిమకరంగా, మీకు ఆశీర్వాదకరంగా నిత్యము ప్రభులో కొనసాగుతూ మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆ దేవాదేవుడికి మీరు ప్రార్థించండి. నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలత్కారమును మరుగుపరచునని దేవుని వాక్యం మనకి తేట తెల్లంగా తెలియపరుస్తుంది. కనుక ఇప్పుడే మన జీవాధిపతికి, మన సజీవుడైన దేవదేవుడికి, మన పరిశుద్ధుడికి ప్రార్థన చేద్దాం. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ జీవాధిపతిమైన దేవ, సర్వాధికారమైన తండ్రి, సర్వప్రియ జగత్రక్షుడా, సర్వోన్నతుడా, ఆమేనడువాడా, సత్యాసాక్షి నీకు స్తోత్ర. నీ కుమారుడైన యేసు నామములో మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని దీవించండి, బలపరచండి. నాయనా, మీ ఆశీస్సులతో, మీ దీవులతో మమ్మల్ని నిత్యము చేపట్టి నడిపించండి. అందరి పక్షాన మీ కార్యం జరిగించండి. 4 దశల బిడ్డలు మీరు ఆశీర్వదించండి.
కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు, ఇరకాటాలు ఉన్న ప్రతి బిడ్డకి జయం అనుగ్రహించండి. సమానార్థమైన ఉన్నతమైన ప్రతి కార్యం బిడ్డలకు అనుగ్రహించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరిశుద్ధాత్మ దేవదేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.